అన్న ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అది ఎలా జరిగిందని అనుకుంటారా? ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోడ్డు చాలా నేరో అయిపోతుంది ఇక్కడ, ప్లస్ అక్కడ గుంతలు కూడా ఉన్నాయి. రోడ్డు కూడా ఎప్పుడు నుంచి వేయలే. సో ఇప్పుడు రోడ్డు మంచిగా లేకపోతే సడన్ బ్రేక్ వేసిండు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ముంగడి కారు అయినా గుంత ఉంటే సడన్ బ్రేక్ వేస్తే వెనక నుంచి గుద్దిండు. సో ఇది ఇక్కడ ఓవర్ స్పీడింగ్ లేకుండా ఏం లేకుండా మెల్లగా కానీ దానివల్ల వాళ్ళకి ప్రమాదం ఏం జరగలే, హాని జరగలే. కానీ ఇది పెద్ద కూడా కావచ్చు. సో కొంచెము గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే రోడ్లు ఇప్పుడు ఎన్ని రోడ్ ట్యాక్స్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాము, ఇక్కడ అన్ని చెకింగ్స్ అవుతున్నాయి, ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డైలీ ఉంటారు, కానీ రోడ్డు మాత్రం మంచిగా వేస్తలేరు. సో మనం చేసిన ట్యాక్స్ మనీ మనం ఎక్కడ స్పెండ్ చేసినామో మనకు అర్థమవుతలేదు. రోడ్లు మంచిగా ఉంటే ప్రమాదాలు కావు, రోడ్డు బాగా లేకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఇది ఎవరి తప్పిదం? ఇప్పుడు దీంట్లో ఇద్దరు డ్రైవర్స్ మనం తప్పు అనలేము, బికాజ్ రోడ్లో గుంత ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు సడన్గా గుంతలో పడితే వాళ్ళకి దెబ్బలు తగ్గితే బ్రేక్ వేస్తారు, వెనక వాళ్ళు కూడా స్పీడ్లో ఉంటారని గుద్దేస్తారు. అది ఎక్కడైనా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ తప్పు. రోడ్ కరెక్ట్ లేదు, గుంతలు ఉన్నాయి, దానివల్లనే యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకా మీరు అక్కడ చూస్తే రెగ్యులర్గా వస్తుంటే ఆ రోడ్ల మధ్యలో గుంతలు బాగున్నాయి. ఆ మోరీ నిన్న కూడా పని చేస్తున్నారు, ఆ వర్క్ చేసి అట్లనే వదిలేస్తున్నారు. మీరు వస్తే ఈ మోరీ ఇక్కడ డైలీ నింతనే ఉంటుంది వారానికి ఒక్కసారి. సో అది ఏం చేస్తున్నారు, అది టెంపరీగా చేసి గుంతేసి వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ తర్వాత మున్సిపల్ వాళ్ళు వచ్చి దాన్ని కరెక్ట్గా ప్యాచ్ వర్క్ చేస్తలేరు. దానివల్ల గుంతలు అక్కడనే మిగిలిపోతున్నాయి. దానివల్ల బండి చాలా అయినాయి. ఇప్పుడు 2 వీలర్స్ కూడా మొన్న అయినాయి, 2 వీలర్ యాక్సిడెంట్ కూడా నడుస్తున్నాయి. 2 వీలర్స్ కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. అంటే మరీ పెద్ద యాక్సిడెంట్ ఇంకా ఏం కాలే, ఎవరికి ప్రాణహాని జరగలే, అది మనం మంచిగా అనుకోవచ్చు. కానీ ఈ రోడ్ల గుంతల వల్ల బాగా మందికి డిస్టర్బ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయండి. ఇక్కడ పద్మరావు నగర్ దగ్గర మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్ల పరిస్థితి గుంతలు చాలా ఉన్నాయి. దాన్ని రోడ్డు ప్యాచ్ వర్క్ ఎక్కడైతే ఉందో ఆ ప్యాచ్ వర్క్ మొత్తం చేయాలి. ఇప్పుడు ఇందాకనే మీరు చూస్తున్నారు, 2 కార్లు గుద్దుకోవడం జరిగింది, ఎటువంటి ప్రమాదాలు జరగలేదు, ఇద్దరికి సేఫ్ సైడ్ కూడా. తక్షణమే మన ట్రాఫిక్ పోలీస్ వారు స్పందించి కూడా పక్క జరిపేసినారు. ఇది ఒకటే వినిపించడం అంటే ఇక్కడ తరచూ, ఎందుకంటే రోడ్ కంజెస్టెడ్ ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతం చూస్తేనేమో రైల్వే కోటర్స్ ఉన్నాయి. దీని ఏంటంటే కొద్దిగా రోడ్ వైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ప్రమాదాలు గురి కాకుండా కూడా. తక్షణమే మన రోడ్ సైడ్ బిల్డింగ్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు స్పందించేసి, జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించేసి ఇది వెంటనే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ రోడ్ ప్యాచ్ కానీ నూతన రోడ్లు కానీ ఏర్పాటు చేయాలనేసి పబ్లిక్ కూడా ఇక్కడ చాలా సందర్భాలను కూడా ఇక్కడ పోలీస్ కూడా ఇప్పుడు 2 కార్లు డ్యామేజ్ అయిపోయినాయి. లోపల ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రమాదాలతో బయటపడ్డారు, కానీ తీవ్రమైన ప్రమాదాలు ఏం జరగలేదు. కానీ ట్రాఫిక్ అంతరాయం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఎంత ట్రాఫిక్ పిఎస్ వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ మళ్ళీ ఎందుకంటే జనాభా దగ్గర ఇది మెయిన్ రోడ్ సికింద్రాబాద్ స్టేషన్కు పోయే మెయిన్ రోడ్ కాబట్టి పద్మనాభ నగర్ కానీ సికింద్రాబాద్ కానీ ఈ ప్రాంతంలో అన్నీ కూడా ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా చేయబోయేది. ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ ఆగిందనుకో ఇక వందల వాహనాలు అక్కడ ముషీరాబాద్ చౌరస్తా దాకా కూడా జామ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ముషీరాబాద్ చౌరస్తా నుండి ఇక్కడ ఇప్పుడు పద్మరావు నగర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సర్కిల్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది వెంటనే మన ఆర్ఎంబిడి వాళ్ళు రోడ్ సైడ్ బిల్డింగ్ వాళ్ళు వెంటనే స్పందించేసి ఇది కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.